పనిచేశాను. నేను అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి గోదావరిలో పవర్ యాక్సిడెంట్ జరిగితే 57 మంది చనిపోతే పోలా, ప్రాజెక్టు తెగిపోయి 42 మంది చనిపోతే ఆయన పోకపోతే నేను 42 లక్షల రూపాయలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేసిన తర్వాత అంటే ఎవరైనా సరే అధికారంలో గాని రాజకీయాల్లో ఉండే వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. ప్రజల ప్రాణాలకు విలువ తెలియాలి, ప్రాణాలని గౌరవించే సాంప్రదాయం ఉండాలి. అట్లా కాకుండా ఎగతాళి చేసే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం, గేలి చేయడం చాలా తప్పని కూడా మీరు అందరికీ తెలియజేస్తున్నా. ఏది ఏమైనా 8వ ఎవరైతే ప్రాణత్యాగం చేశారో రాజేశ్వర్ గారు, వాళ్ళని ఇప్పుడే చూసి నివాళులర్పించా. ఫోటోకి వాళ్ళ హస్బెండ్ తో భర్తతో మాట్లాడా, అదే మరి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడా. వాళ్ళ కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబాలు తప్పకుండా వాళ్ళని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఇరవై 22వ సంవత్సరం మనకందరికీ ఒక పేర సంవత్సరం, విధ్వంసాల సంవత్సరం ఇది, వేధింపుల సంవత్సరం ఇది, బాధుడే బాధుడి సంవత్సరం ఇది, అందరికీ ఇబ్బందులు సృష్టించిన సంవత్సరం. దీనికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. సంవత్సరం వెళతా ఉంది, మళ్ళా 2023 వస్తా ఉంది. 23వ సంవత్సరం మనందరికీ ఒక ఆశ ఉంది, దీనికంటే బెటర్ గా ఉంటుందని. అందుకే మీరందరూ నాకు సహకరించే పరిస్థితికి వచ్చారు, పెద్ద ఎత్తున వచ్చారు. తప్పకుండా మీ ఆశల్ని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. నూతన సంవత్సరం మన కష్టాలు తీరాలని, మనందరం కూడా ఆనందంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రాజేశ్వరి గారి కోల్పోయిన బాధ పట్టుంది. చివరి రోజు రేపు నూతన సంవత్సరం హిందూ సాంప్రదాయం కానీ భారత సాంప్రదాయంలో కష్టాలను మర్చిపోయి భవిష్యత్తు మీద ఆశ్రయించుకుని మనం అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ నూతన సంవత్సరంలో నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీరందరూ ముందుకు రండి. అక్కడందరినీ కాపాడారు, దానికి మనస్ఫూర్తిగా పార్టీ పరంగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు, ప్రతి అవ్వ పాప, ప్రతి పిల్లలు కూడా ఈ రాష్ట్రానికి మీరు కావాలి, మీరు కావాలి. ఆ పాపకు 2 సార్లు మీరు ఖచ్చితంగా అందరూ గుండెలో ఉంటారు సార్. వెళ్ళిపోండి.